న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భాష లేకపోతే మన మనుగడే ఉండదని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు మూలం భాష అని సీఎం చంద్రబాబు వెల్లడి. తెలుగు భాష విధ్వంసం కాకుండా అందరూ కృషి చేయాలని సూచన. పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకి ప్రత్యేక కానుక ఇవ్వనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చివరి శుక్రవారం పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్న వైనం. ఈ పూజల్లో పాల్గొనే మహిళలకి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో 12,000 చీరలు అందచేయాలని నిర్ణయం. మెరుగైన ఐటీ విధానంతో ప్రఖ్యాత పరిశ్రమల్ని రాష్ట్రానికి రప్పిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వ్యాఖ్య. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్లోని వాష్రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. పూర్తి స్థాయిలో దర్యాప్తునకి ఆదేశాలు జారీ చేసిన సీఎం. భాష లేకపోతే మన మనుగడే ఉండదని తెలుగు సంస్కృతికి సాంప్రదాయాలకి మూలం భాష అని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు భాష విధ్వంసం కాకుండా అందరూ కృషి చేయాలని సూచించారు. ఇక పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం చేశారని, ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశం నలుమూలలా చాటి చెప్పారని చంద్రబాబు తెలిపారు. కందుల దుర్గేశం గారు, వేదిక పైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈరోజు వివిధ రంగాలకు సంబంధించి అవార్డు గ్రహీతలున్నారు. అలాంటి అవార్డు గ్రహీతలందరికీ అదే మాదిరిగా మనందరం మాతృభాషను కాపాడుకోవాలి, తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు, ఆయన జన్మదినం, అది కూడా 161వ జయంతి జరుపుకుంటున్నాం. తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం, మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భాష లేకపోతే మన మనుగడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి, మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష. ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం. దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకి ప్రత్యేక కానుక ఇవ్వనున్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళలకి తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12,000 చీరలు అందజేసేందుకు నిర్ణయించారు. మెరుగైన ఐటీ విధానంతో ప్రఖ్యాత పరిశ్రమల్ని రాష్ట్రానికి రప్పిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో నిన్న ఆయన సమావేశమై వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు కీలక పాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. విశాఖలో ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, రాబోయే 5 ఏళ్లలో విశాఖను $100 బిలియన్ ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్ మాట్లాడుతూ, విశాఖ నగరానికి ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని, ఐటీ పరిశ్రమలకి భద్రత, రవాణా, హైస్పీడ్ అంతర్జాతీయ సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. అది పర్సనల్ గా నేను తీసుకుంటాను. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్, ది స్కిల్ సెన్సస్ సంథింగ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ సూన్. ఐ వాంట్ ఇండస్ట్రీ టు బి వెరీ మచ్ a part of it. It's not just about enumeration. We have also been talking about assessment to be done and make it a world-class product. And I've been talking to a lot of people. But we would like to have all the titans of the industry to be part of that journey so that we can get good quality, ready, available manpower. And skilling is going to be a greater part of it also. I'm truly passionate about education. In Padayatra, I spoke about strengthening our curriculum. KG to PG requires a revamp. I'm working on it.
As far as AU University is considered, you've seen the rankings have slipped, and that again pains us. Babu Gar gave me a straight agenda. He said AU should be among the top 100 universities in the world, and that is the agenda with which, as a HRD minister, I'll be working on, and that is my commitment to Visakhapatnam. I'm here to create jobs. I'm here to create a good environment, inviting environment for you to enable me to create jobs. So whatever incentives you ask, I'll look at it, and in the bottom I'm going to put a number. That will be the number of jobs you'll have to create. And if there is anything I'll harass you on, that will be one number I'll harass you on. మీరు హామీ ఇచ్చారు ఈ క్వార్టర్లో ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నానని, ఎంతవరకు మీరు వచ్చారు దానిపైన ఐ విల్ డెఫినెట్లీ క్వశ్చన్ పుల్ అప్. You should excuse me if I'm going to pull all of you up, but that is the agenda, creating 20 lakh jobs. And if India does not manage its demographic dividend in the next decade, we are going to have a serious problem as a society, and that really worries me. And I think there's greater responsibility now, because you have, though I'm second time minister, I'm still young. Don't let the grey hair fool you. Bharat is a very young MP, very passionate. So we have a young team. If you look at it, out of the 164 NDA MLAs, 88 of them are first-time MLAs. 17 out of the 25 ministers are first-timers. So we bring in a lot of raw energy potential. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల హాస్టల్లోని వాష్రూంలో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో దర్యాప్తునికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనని విరమింపచేశారు. బాలికల హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలని అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకుని కాలేజీ హాస్టల్కి పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజామున 3:30 వరకు ఇంజనీరింగ్ కళాశాలలో ఆందోళన కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరొక విద్యార్థిని సహకరించారంటూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ విద్యార్థులంతా ఆరోపిస్తూ ఉన్నారు. నేటి ఉదయం కూడా విద్యార్థులు భారీ ఎత్తున హాస్టల్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు విద్యార్థి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు మూడోసారి మోదీని ప్రధానిని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రామ మహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ బీజేపీ అని, 18 కోట్ల మంది పార్టీలో సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకి కట్టుబడి ఉందని, రాజ్యాంగాన్ని తీసివేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ దగ్గర విద్యార్థిని సంఘాలు ఆందోళన చేపట్టాయి. వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ యువతి ప్రమేయంతోనే కెమెరాలు పెట్టారని ఆరోపణ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై తక్షణమే విచారణకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలని ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థినుల ఆందోళనపై వాస్తవ పరిస్థితులను విచారిస్తున్నారు. ఈ ఘటనపై నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రహస్య కెమెరాల ఆరోపణపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేశారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇమీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి, మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు
రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన దిద్దడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ గారు, ఎస్ఐల్ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఎకో పార్కును పరిశీలించిన జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్, ఉన్నతాధికారులు, మున్సిపల్ వర్కర్లతో పార్కుని శుభ్రం చేస్తున్న అధికారులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మంగళగిరి ఎకో పార్కులో వన మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నెల రోజుల్లో కృష్ణ జలాలని సరఫరా చేయకుంటే బాధితులతో కలిసి చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తామని, కిడ్నీ బాధితులకి న్యాయం చేయాలని కోరుతూ త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి కిడ్నీ బాధితుల వ్యధల్ని తెలియజేస్తామని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. డయాలసిస్ తో సంబంధం లేకుండా కిడ్నీ బాధితులకి నెలకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని అన్నారు. శుక్రవారం విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కిడ్నీ బాధితుల వ్యధలు పాలకులకి పట్టడం లేదని, కూతవేటు దూరంలో కృష్ణా జలాలు ఉన్నా సరఫరా చేసే నాదులే కరువయ్యారని ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో పాడెక్కుతున్న ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఏకొండూరు డయాలసిస్ సెంటర్ నుంచి విజయవాడ లెనిన్ సెంటర్ వరకు ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర జయప్రదంగా సాగిందని, గ్రామాన గిరిజనులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడం జరిగిందని తెలియజేశారు. తిరువూరు నియోజకవర్గం, ఏకొండూరు మండలం మరియు గంపలగూడెం మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోయాయి. గత 5 సంవత్సరాల కాలంలో ఏకొండూరు, చీమలపాడు, గంపలగూడెం మండలం, అనుమల్లంక గ్రామ దళిత గిరిజన తండాల్లో 300 మందికి పైగా ఊపిరి వదిలారని, 100 మంది గిరిజన తండాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. డయాలసిస్ తో సంబంధం లేకుండా కిడ్నీ బాధితులకి నెలకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. మరణించినటువంటి కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా 1 హెక్టార్ భూమి మరియు ఉద్యోగం ఇవ్వాలని, కిడ్నీ బాధితులకి పౌష్టికాహారం అందించాలని, డయాలసిస్ సెంటర్లలో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందిని నియమించి అంబులెన్సుల ద్వారా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఓకే, మరో ఉద్దానం కాకుండా తక్షణమే తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాలు సరఫరా చేయకుంటే నెల రోజులలోగా రక్షిత మంత్రికి సరఫరా చేయకపోతే చలో అమరావతి, ఏకొండూరు, దంపలగూడెం, హనుమల్లంక, విసన్నపేట, తిరువూరు బాధితులతో కలిసి చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈలోపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం.
వారిని కూడా కలిసి సమస్యను చెప్పి యుద్ధ ప్రాతిపదిక పైన కృష్ణా జలాలను పైపుల ద్వారా సరఫరా చేసి కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్తో భాగస్వామ్యం అయితే పరిష్కారం కూడా చెప్తున్నాం. కానీ కమ్యూనిస్టులు ఆందోళన చేసినప్పుడల్లా తూతూ మంత్రంగా ఉద్యమాన్ని నీరుగార్చడానికి చల్లబరచడానికి చేసేటువంటి చర్యలు కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో 4 రోజుల్లోపుగా కృష్ణా జలాలను సరఫరా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదే సందర్భంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క ఏకొండూరు ఒకటే గిరిజన అత్యధికుగా ఉన్నటువంటి ఐడెంటిఫై చేసినటువంటి మండలం ఏకొండూరు మండలం. కాబట్టి ఏకొండూరు మండలాన్ని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటి వరకు శోచనీయం అన్నమాట. ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఉండి అత్యధికంగా ఉన్నటువంటి గిరిజనులు ఉన్నటువంటి ఏకొండూరు ప్రాంతంలో ఏకొండూరు మండలాన్ని ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావటం వల్ల అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నానంటూ భర్త తనపై హత్యాయత్నం చేశాడని శృతి అనే మహిళ ఆరోపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని మహిళా పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బాధిత మహిళకి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి గత 3 రోజులుగా ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి మహిళగా ఉన్నటువంటి గల్లా మాధవి గారు మనం చూస్తున్నాం. గెలిచిన తర్వాత ప్రతిరోజు ఉదయం 6 గంటలకే కుటుంబాన్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టి ప్రజా సమస్యల మీద తిరుగుతూ ఆమెకు వస్తున్నటువంటి ప్రజాదరణ దీని మీద ఆల్రెడీ గతం సహజంగా ఓకే మీరు అడిగిన సొంత పార్టీ అని ఏమంటే చెప్పి మళ్ళీ దాన్ని వర్గాలు భేదాలు చేసేది, కానీ ఎవరో ఒకళ్ళు లేకుండా ప్రేరణ లేకుండా అనేది తెరమాటు తెరానికి ఎవరు ఉన్నారనేది స్పష్టంగా ఎవరొకళ్ళు లేకుండా ఇదైతే జరగదు. అది ప్రతిపక్షమా అధికార పక్షంలోకి ఇట్టనోళ్ళ ఎవరనేది బయటికి చెప్పే విషయం కాదు. ఇదైతే మటుకి ఎవరో ఒకళ్ళు కావాలి, ఈమె ఇక్కడ పాతుకుపోతుంది, బాగా పబ్లిక్లో ప్రజాదరణ పొందుతుంది, అదే చెప్తుంది. మహిళల్లో కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ సెకండ్ హైయెస్ట్ మెజారిటీ 52,000. గెలిచిన దానికంటే ఇప్పుడు ఇంకా ప్రజాదరణ ఎక్కువైంది, ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది, ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా దగ్గరవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చూసినటువంటి ఇది ఓర్వలేక ఏదో విధంగా డిగ్రేడ్ చేయడానికి చిన్నదేదో వ్యాపారపరమైనటువంటి అంశాన్ని తీసుకొని దాన్ని ఈ విధంగా హైలైట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు రామచంద్రరావు గారు అనేవాళ్ళు ఈ 2 నెలల్లో వ్యాపారం స్టార్ట్ చేయలేదండి. అసలు ఆ వెంచర్ కూడా దీనికి సంబంధం కాదు. మీరు ఇంకా లోతుకి వెళ్తే మీడియాలో కాబట్టి లిమిట్గా మాట్లాడాం. అక్కడ 7-8 ఎకరాల భూమి, 3 ఎకరాలు ఇటు కొన్నారు. మిగిలిన భూమికి ఇంకా అడంగలు కూడా లేవు. అది ఇంకా అఫీషియల్ కాలేదు, ఆయనదని అంటానికి కూడా లేదు భూమి. ఆయన ఏదైతే నా పేరు నుండి తీసేయండి అని చెప్తున్నారో అది ఇంకా అప్డేటెడ్ కూడా రికార్డు కూడా తయారు కాలేదు. ఏదో వాళ్ళకున్న గతంలో కొన్ని అంటే చిన్న విషయమైనా కూడా ఆ సమస్య పరిష్కారం అవ్వాలంటే పొలిటికల్ ఉన్న పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే మా పరిష్కారం తొందరగా అవుతుందని చెప్పేసి వాస్తవం ఈ లావాదేవీకి ఆ వెంకట్రావు అనే ఆయనకి సంబంధం లేదు. వీళ్ళు భూమి పొంది చెల్లా రమేష్ గారు అనే ఆయన దగ్గర 60 ఎకరాలు కొనడానికి ఒప్పందం. వారికి భూమి ఇచ్చిన ఆయనలో ఈయన ఒక ఆయన. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ని ఎమ్మెల్యే ద్వారా లింక్ పెడితే నా సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి దీన్ని హైలైట్ చేయటం, దానికి కొన్ని మీడియా వీళ్ళందరూ కూడా సహకరించటం, మరి వెనక ప్రోత్సహించటం, వీటన్నిటి వల్ల ఇది జరిగిందనేది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇక అదే అందుకోసమే ఈ రోజున ఇక్కడికి వచ్చి మీడియా పెట్టాల్సి వచ్చింది. సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం. ఎందుకంటే మరి అనుకూలమైన వ్యతిరేకమైన మీరు అన్న దాంట్లోనే సమాధానం ఉంది. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎవరన్నా లోపల ఉన్నవాళ్లే ఇన్ పార్టీ వాళ్ళే ఎవరన్నా ప్రోత్సహించారా అంటే మరి ఎంతో పార్టీకి ఫేవర్ గా ఉండేటటువంటి పత్రికల్లో వస్తున్నాయంటే ఎవరో ప్రేరేపించారని అనుకోవాలి. అందుకే అనుమానాలు తావిస్తున్నాయి. ఇదే కానీ సాక్షులు ఇంకోటి ఇస్తే ఎవరు పట్టుకునేవాడు, కొట్టిపారం వేసేవాడు.
మరి ఆమెకున్నటువంటి ఆ ఎదుగుదలని సహించలేక అదే పత్రికల్లో కొంతమంది ఏమైనా చేశారేమో అని అనుమానం. అలా చేస్తే వాళ్ళని ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దశాబ్దాలుగా ప్రగతికి నోచుకోని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన శైలిలో మార్పుకి ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి కోరారు. శుక్రవారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రగతి నగర్, చంద్ర రాజేశ్వరరావు నగర్లోని నివాసం ఉంటున్న ప్రజలకి నీటికి, ఇంటికి సంబంధించిన పట్టాలు శుక్రవారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రగతి నగర్, చంద్ర రాజేశ్వరరావు నగర్లో నివాసం ఉంటున్న ప్రజలకి నేటికి, ఇంటికి సంబంధించిన పట్టాలు పంపిణీ చేయలేదని అన్నారు. నూతనంగా వచ్చిన ప్రభుత్వమైనా ఈ సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి మరి చంద్ర రాజేశ్వరరావు నగరు, అట్లాగే మరి పాతగుంటూరు ఎక్స్టెన్షన్, ప్రగతి నగర్ సంబంధించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఏదైతే ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా మరి అనేక దఫాలుగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించాం. కొన్ని సాధించుకోగలిగాం. కొన్ని సౌకర్యాలకు సంబంధించి మరి మరుగుదొడ్లు కానివ్వండి, అట్లాగే విద్యుత్ కానివ్వండి, కొన్ని బోర్లు, అట్లాగే ఇంటి పన్ను, పల్స్ సర్వే అన్నీ నిర్వహించుకోగలిగాం. కానీ దీర్ఘకాలికంగా మరి ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ నగరంలోని మరి ప్రధాన సమస్యల్లో ఒకటైనటువంటి మరి నార్ల ఆడిటోరియం సంబంధించి గత జనభూమి కాలంలో అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించారు. కొంతవరకే పనులు జరిగి దాన్ని ఆపారు. దాన్ని బాగు చేయాలని సిపిఐగా కోరిన క్రమంలో తాత్కాలికమైనటువంటి కొన్ని పనులు సరిగ్గా కానీ పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకురాలేదు. అట్లాగే మరి డొంక రోడ్డు సంబంధించి వెల్ఫేర్ సెంటర్లో మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే వచ్చి 6 ఎకరాలు ఆ జనరల్ హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఆ 6 ఎకరాలు కూడా వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా కనీసం తట్ట మట్టిపోయిన పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు గారు మళ్ళీ అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో వెల్ఫేర్ సెంటర్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరి అనేక ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నాం. వీటికి తోడు మరి శారదా కాలనీకి సంబంధించి 70 ఏళ్ళు ఆనాటి తుఫాను కారణంగా అక్కడ వాళ్ళందరూ కూడా నివాసాలు మరి ఆ రోజున శారదా ముఖర్జీ గారు వారి పేరున శారదా కాలనీ నామకరణం చేసి మరి ఇల్లు ఇవ్వటమైంది. మరి ఇప్పటికి కూడా వాటికి సంబంధించి అనేక మంది మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చేతులు మారడం జరిగింది. అందుకని మరి కొంతమంది కూడా ఇవాళ మరి పిల్లల చదువుల కోసం అట్లాగే వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని అక్కడ ఉన్నదాన్నంతా కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని 32 లైన్లు 1200 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కొంత చర్య జరిగింది. దానివల్ల పట్టాలు ఇవ్వడానికి మరి సిద్ధమేమని చెప్పి మరి వారి అధికారులు కూడా ఎంఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. కానీ అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి వెంటనే శారదా కాలనీకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈ ఆందోళనలో భాగంగా ఈ అన్ని సమస్యల మీద నిన్న సచివాలయంలో రెవెన్యూ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారిని ముఖ్యమంత్రి గారి వారిని కలవటం జరిగింది. సిపిఐ రాష్ట్ర బృందం నిన్న కలిసిన దాంట్లో ఈ నగరానికి సంబంధించి 5 విషయాలు కూడా ఉన్నాయి. వారి దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పరిష్కరిస్తామని, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ప్రగతి నగర్, సిఆర్ నగర్కి మౌలిక సౌకర్యాలు, అట్లాగే శారదా కాలనీ, నార్ల ఆడిటోరియం, అట్లాగే వెల్ఫేర్ సెంటర్, ఈ అన్ని సమస్యలు కూడా ప్రత్యేక దృష్టితోటి మరి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మరి దాని మీద శ్రద్ధ పెట్టి వారు ఇచ్చిన హామీలే కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో సిపిఐగా మరి గత పద్ధతిలోనే ఆందోళన కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. భర్త వ్యాపార ఆర్థిక విషయాలలో సంబంధం లేని పశ్చిమ ఎమ్మెల్యే మాధవి పేరుని మీడియాలో వాడుకోవటం చాలా ఆవేదన కలిగించిందని రజక సంఘం రాష్ట్ర నాయకులు చెన్నూరి చెన్నయ్య తెలిపారు. శుక్రవారం బీసీ సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని గత వారం రోజులుగా బీసీ ఎమ్మెల్యే టార్గెట్ చేసి ఒక వర్గం మీడియా తప్పుడు కథనాలను ప్రచారం చేయడంతో ఏదో ఆంతర్యం దాగి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి కథనాలకు ఇకనైనా స్వస్తి పలకాలని, లేకపోతే ఈ విషయంపై తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో బీసీ నాయకులు నాగేశ్వరరావు, సంజీవరావు, చాందుబాషా తదితరులు పాల్గొన్నారు. రోజులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే బెల్లా మాధవి గారు
మరియు ఆమె భర్తపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నటువంటి అసత్య కథనాలపై కలత చెందినటువంటి బీసీ సంఘాలు సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఆర్థిక సంబంధాల్లో తలదొరుతున్నటువంటి మాధవి గారి ఫోటోని ఆమె పేరుని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గం. మరి అదేవిధంగా సంబంధిత వ్యక్తి ఎవరైతే అభియోగాలు మోపుతున్నాడో అతను 10 రూపాయలు వడ్డీ ఇవ్వాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అత్యంత దుర్మార్గం. మరి ఈ విధంగా కాల్మనీ వ్యాపారం చేసే వాళ్ళ మాటలు ఇంట ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా దీన్ని ఆలోచించి ఎవరైతే ఈ అభియోగాలు మోపుతున్నారో అతని మీద ఇమీడియట్గా కాల్మనీ కేసు కింద బుక్ చేసి సత్వరం విచారణ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భాష లేకపోతే మన మనుగడే ఉండదని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు మూలం భాష అని సీఎం చంద్రబాబు వెల్లడి. తెలుగు భాష విధ్వంసం కాకుండా అందరూ కృషి చేయాలని సూచన. పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకి ప్రత్యేక కానుక ఇవ్వనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చివరి శుక్రవారం పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్న వైనం. ఈ పూజల్లో పాల్గొనే మహిళలకి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో 12,000 చీరలు అందచేయాలని నిర్ణయం. మెరుగైన ఐటీ విధానంతో ప్రఖ్యాత పరిశ్రమల్ని రాష్ట్రానికి రప్పిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వ్యాఖ్య. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్లోని వాష్రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. పూర్తి స్థాయిలో దర్యాప్తునికి ఆదేశాలు జారీ చేసిన సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.